మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త సినిమాతో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస ఫ్లాప్ల తర్వాత హిట్ కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. హర్రర్ కామెడీతో పాటు రొమాంటిక్ లవ్ స్టోరీలోనూ నటించేందుకు రెడీ అవుతున్నారు. మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచే ఫలితాలతో సతమతమవుతున్నారు. మట్కా, ఆపరేషన్ వ్యాలంటైన్ వంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి కొరియన్ కనకరాజు అనే హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. ఈ చిత్రం తర్వాత వరుణ్ మరో ఆసక్తికర ప్రాజెక్టుకు సైన్ చేసే అవకాశం ఉంది. టచ్ చేసి చూడు ఫ్లాప్ డైరెక్టర్ విక్రమ్ సిరికొండ రొమాంటిక్ లవ్ స్టోరీ కథతో వరుణ్ ను ఆకట్టుకున్నారు. ఈ సినిమాకు వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడం రిస్క్ అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ తేజ్ ఈ ప్రాజెక్టులతో సక్సెస్ ను అందుకుంటారా అనేది ఆసక్తికరం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. మలయాళ సినిమా దిగ్గజం మోహన్ లాల్ మరోసారి తన సత్తా చాటారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తుడరం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మలయాళ సినిమా ఐకాన్ మోహన్ లాల్ తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను మళ్లీ ఆకట్టుకున్నారు. వరుస పరాజయాల తర్వాత ఒక్క నెలలోనే 2 భారీ హిట్స్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో రెండో బ్లాక్ బస్టర్ తుడురుం ఇప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఈ చిత్రం థియేటర్లలో భారీ వసూళ్లు రాబట్టి మలయాళ సినిమా సత్తాను చాటింది. ఇప్పుడు ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉన్న ఈ మూవీని ఇంటి నుంచే ఎంజాయ్ చేయవచ్చు. మోహన్ లాల్ యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ తో నిండిన ఈ సినిమా అభిమానులకు కన్నుల విందుగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా త్రివిక్రమ్ రూపొందించిన కాలేజీ సినిమా రిలీజ్ తో సంచలనం సృష్టించింది. అయితే థియేటర్లలో ఊహించని ట్విస్ట్ తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. సినిమాలో కొన్ని సీన్స్, సాంగ్స్ కట్ చేయడంతో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సూపర్ స్టార్ మహేష్ బాబు, అనుష్క శెట్టి జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2010లో విడుదలైన ఖలేజా సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా ఆ తర్వాత కల్ట్ క్లాసిక్ గా మారింది. ఈ నేపథ్యంలో రిలీజ్ తో ప్రపంచవ్యాప్తంగా భారీ బుకింగ్స్ సాధించి ఒకరోజు ముందుగా ప్రీమియర్ షోలతో థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమాలలో కీలక సన్నివేశాలు, పాటలు తొలగించడంతో ఫ్యాన్స్ కు షాక్ తగిలింది. ఈ విషయంపై థియేటర్ యాజమాన్యంతో వాగ్వాదాలు కూడా జరిగాయి. ప్రింట్ అలాగే వచ్చిందని థియేటర్ సిబ్బంది వాదిస్తుండగా ఫ్యాన్స్ మాత్రం నిరాశతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వచ్చిన అభిమానులకు ఖలేజా పూర్తి వినోదాన్ని అందించలేకపోయిందని చెప్పక తప్పదు.